బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు నీకు ఎవరెవరు తెలుసు? సజ్జనార్ సార్ దగ్గర ఎవరెవరు లిస్ట్ ఉంది, ఒక లిస్ట్ మొత్తం చెప్పు. సరే, హర్ష సాయి పేరుందా? బయసని యాదవ్, ఇమ్రాన్, వంశీయా. ఆ డెమో వీడియో ఇప్పుడు చేయొచ్చు. 1000 పెట్టినావు, 3,39,000 ఉంది. సో 2 monthsలో జైలుకి వెళ్ళబోతుందా? ఏంటి హర్ష సాయి నాకు ఫ్రెండా? ఎట్లా తెలుసు నీకు? మొన్న ఏఎంబి మాల్ ఇష్యూ అయింది కదా బ్రో. అవును. కేసు అవ్వకుండా చూసుకుంది ఇతనే, హర్ష సాయి. అంటే వాళ్ళు లిస్ట్ అవుట్ చేసిన లిస్ట్ నాకు చూపించినారు. ఎవరు చూపించారు? సో అసలు ఎట్లా నడుస్తుంది ఏంది ఇదంతా అని అడిగారు. సజ్జనార్ సార్, వంశీ ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు సంపాదించచ్చు? ఉంటుంది బ్రో, 2-3 CR వరకు సంపాదించిండు. 2-3 CR? నేను చూసా లిక్విడ్ క్యాష్ మొత్తం. ఎవరైనా బ్యాగ్స్ లో డబ్బులు తెచ్చిచ్చినప్పుడు చూసి నేను కూడా వెళ్ళిన కలెక్ట్ చేసుకునే డబ్బులు. ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్కి వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసి ఒక డెమో అకౌంట్, ఫేక్ అకౌంట్ అది. ఓకే. అందులో ఉంటాయి, పైసలు ఉంటాయి, ఉన్నాయన్నీ ఫేక్. అవి ఫేక్, అవి విత్డ్రా అవో ఏముండదు, అది ఒక ఫేక్. జస్ట్ ఎట్లా అంటే టెలిగ్రామ్ లింక్లో వంశీ ఉండడు, ఏం ఆడిడు, ఏం చెయ్యడు, మొత్తం చేసేదంతా యాప్ కింద రిలేషన్షిప్ మేనేజర్ అని చెప్పి ఉంటాడు. అతను యాక్సెస్ ఇస్తారు, అతను మొత్తం హ్యాండిల్ చేస్తాడు. ఇది నా అకౌంట్లో మరి 3,20,000 ఎంతో ఉంది. మరి ఆయన విత్డ్రా చేసుకొని వాడుకోవచ్చు, దర్జాగా ఖర్చు పెట్టుకుంటాను. జస్ట్ అక్కడ వాళ్ళు ఎంత డిపాజిట్ చేస్తారో అట్లా ఒక నెంబర్ కొడితే అందులో డబ్బులు వచ్చేసినాయని చూపిస్తాను. ఒకవేళ వంశీ నేను ఏదైనా చేస్తే ఇప్పుడు వచ్చి కొడితే ఏం చేస్తాడు బ్రో? ధైర్యం ఉందా నీకు మాట్లాడే? కూడా ఏం మీకలేడు నా దగ్గర. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. అంటే వంశీ దగ్గర నువ్వు చాలా డేస్ ఉన్నావు. సో అంటే మీరిద్దరు మీ జర్నీలో తను బైక్ మీద వెళ్ళేటప్పుడు రోడ్ల పైన అటు ఇటు అక్కడక్కడ అంటే ఇట్లా డబ్బులు ఎగరేస్తూ ఉంటాడు. అంత డబ్బు వంశీ దగ్గర ఎక్కడే? బెట్టింగ్ యాప్స్ అంటే ఎట్లా వస్తాయి? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ కూడా ఉంది ఈ బెట్టింగ్ యాప్స్. అసలు ఎట్లా సంపాదిస్తారు ఏంటి ఆ ప్రాసెస్ ఏమన్నా తెలుసా నీకు? తెలుసు బ్రో. చెప్పు అసలు ఎట్లా? అంటే నువ్వు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తావా ఏంది? బ్రో నేను చెయ్యను, బట్ ఏంటంటే ఒక డెమో అకౌంట్ కోసం నేను యాప్ చేస్తానని చెప్పేసి యాప్ ఓనర్కి చెప్పిన. ఓకే. సో నేను టెలిగ్రామ్ లింక్ అమ్మిన, లాగిన్ అయిపోయి నా నెంబర్తో వాళ్ళకి అడ్మిన్ యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు నేను యాప్ చేస్తున్నానని నమ్మి నాకు డెమో అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ నాకు హ్యాండ్కి రాగానే వెంటనే టెలిగ్రామ్ లింక్ బ్లాక్ చేసేసిన నేను. అంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఇది? అంటే డిపెండ్స్ ఆన్ ఫాలోవర్స్ బ్రో. ప్రైజింగ్ అయితే ఫాలోవర్స్ని బట్టి, నువ్వు చేయగలిగే కంటెంట్ని బట్టి ఇస్తారు. నేను వంశీ దగ్గర చూసింది అయితే వంశీకి ఒక 20 నుంచి 30 lakhs మధ్యలో ఇస్తారు. యాప్ ప్రమోట్ చేయడానికి టోకెన్ అమౌంట్ ఎంత? 20 నుంచి 30 lakhs ఇస్తారు. జస్ట్ ఒక వీడియోకి కాదు, మంత్లీ యాప్ ప్రమోట్ చేయడానికి. మంత్కి అట్లా ఎన్ని వీడియోస్? అట్లా వీడియోస్ కాదు బ్రో. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక యాప్ ఓనర్ని, మీ దగ్గరకు వచ్చాను, మీరు బయోలో లింక్ పెట్టారు. ఓకే. సో అంటే ఇంకా వాళ్ళకి మీరు అగ్రిమెంట్ ఇచ్చినట్టు. అంటే 1 month వరకు బయోలో పెట్టుకుంటాడు. 1 month అని కాదు, ఎన్ని నెలలన్నా చేసుకోవచ్చు, అది అతని ఇష్టం. అంటే మంత్లీ 30 lakhs మంత్లీ ముందు పోతున్న వీడియోల రీచ్ని బట్టి పేమెంట్ పెంచడం తగ్గడం ఉంటుంది. ఓకే. సో వంశీ హెల్పింగ్ చేస్తున్న వీడియోలు, ఈ డబ్బులు ఎగరేసిన వీడియోలు, ఇవన్నీ అవే. కష్టపడి సంపాదించిన రూపాయి ఏది కాదు ఇది. అందుకే ఎగరేసుడు. అరే ఈ రోజుల్లో పక్కనోడికి, సొంత ఫ్రెండ్కి హెల్ప్ అంటేనే పాకెట్లో నుంచి 100 రూపాయలు తీసి ఇచ్చేటట్టు కూడా లేరు జనాలు ఇప్పుడున్న జనరేషన్లో. నువ్వు కట్టలు తీసుకెళ్ళి ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎట్లా హెల్ప్లు చేస్తున్నావు? ఎందుకంటే నీకు ఇట్లా టోకెన్ అమౌంట్ వస్తుందని చెప్పి జనాలకి తెలియదు. ఓకే. అండ్ నువ్వు చూపించే డెమో అకౌంట్ ఏదైతే ఉందో అది ఫేక్ అని చెప్పి జనాలకి తెలియదు. ఓకే. లైవ్లో ఆడి చూపించగానే వాడికి వచ్చేసింది అనగానే ఓకే మనకు కూడా వచ్చేస్తుంది అని చెప్పి నమ్మేసి టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయిపోతుంది. కాదు ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు క్లారిటీ లేదు, జనాలకు కూడా క్లారిటీ ఉండదు. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్నారు చాలామంది. అసలు ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే నీకు ఐడియా ఉంది? అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ అతను నార్త్లో ఉంటాడా, వేరే కంట్రీలో ఉంటాడా, ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈ పర్సన్ తో ఏం ఉండరు బ్రో, ఓకే, లోకల్లోనే ఉంటారు. కాకపోతే రిజిస్ట్రేషన్లు
అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కానీ మాక్సిమం ఆఫ్రికన్ సర్వర్స్ ఉంటాయంట ఈ బెట్టింగ్ యాప్స్కి. ఓకే. మోస్ట్లీ ఢిల్లీ ముంబై సైడ్ వెళ్ళి యాప్ రిజిస్టర్ చేపిస్తారు. ఓకే. లోకల్ వాళ్ళే, మీ దగ్గర ఒక 2 లక్షలు ఉంటే మీరు కూడా ఒక యాప్ డెవలప్ చేయొచ్చు. ఓకే. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చి అతనికి ముందు ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటే, ఒక ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేయగలే వాళ్ళకి ఇస్తే టెలిగ్రామ్ లింకుల్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి వస్తూనే ఉంటుంది. 2 lakhs నెల తిరిగేలోపు 2 CR అయిపోతుంది. 2 lakhs పెడితే నెల తిరిగేలోపు 2 CR అయిపోతుంది. 2 crores అవుతుంది. యాప్ ఓనర్కి వచ్చేస్తుంది. ఓకే. ఆయన పెట్టిన దాని మీద 10 times ఏంటి 20 times ఎక్కువ వస్తుంది. అది ప్రాసెస్ ఎట్లుంటుంది? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నేను వంశీని ఇట్స్ మీ పవర్ని నేను, సో ఎట్లా అప్రోచ్ అయ్యారు పర్సన్ని? మామూలుగా డైరెక్ట్ డిఎం చేస్తారు బ్రో. మెసేజ్ చేసిన తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. కాంటాక్ట్ అయిన తర్వాత ఇట్లా యాప్ డీటెయిల్స్ చెప్తారు, మంత్లీ ఇంత ఇస్తాము అని చెప్పి ప్రమోషన్లకి చెప్తారు. ముందు టెలిగ్రామ్ లింక్ జనరేట్ చేసిన తర్వాత అక్కడ అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలి యాప్ ఓనర్కి. అందులో టెలిగ్రామ్ లింక్లో వంశీ ఉండడు, ఏం ఆడిడు, ఏం చెయ్యడు, మొత్తం చేసేదంతా యాప్ కింద రిలేషన్షిప్ మేనేజర్ అని చెప్పి ఉంటాడు. అతను యాక్సెస్ ఇస్తారు, అతను మొత్తం హ్యాండిల్ చేస్తాడు ఇవి. అందులో ప్రెడిక్షన్ వీడియోస్ పెట్టడం కానీ, ఈ టైంకి ఇది పడుతుంది అని చెప్పడం కానీ, డిపాజిట్ చేసుకొని ఉండండి, ఇవన్నీ అతనే చూసుకుంటాడు. యాక్సెస్ ఇచ్చేస్తాడు. ఇతనికి ఏం పని ఉండదు ఈడ. నువ్వు యాప్ తీసుకున్న దానికి నీకు ఒక 20 నుంచి 30 lakhs ఇస్తారు. నేను చూసినప్పుడు పేమెంట్స్ అయితే ఇవి నా కళ్ళ ముందు తీసుకున్న పేమెంట్స్. అది కాకుండా నువ్వు మంత్లీ ఈ యాప్ని ప్రమోట్ చేస్తూ కంటెంట్ బేస్డ్ వీడియోస్ చేయాలి. ఓకే. డెమో అకౌంట్ని చూపిస్తూ చేసే వీడియోలు కొన్ని, ప్లస్ కాన్సెప్ట్ బేస్లో చేయాలి. ఇప్పుడు ఈయన చేస్తాను చూసినారు, AMBకి వెళ్ళి మళ్ళీ ఈ హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నారు, అవన్నీ యాప్ ప్రమోషన్సే. ఓకే. కాకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే వీడియో ఎండింగ్లో లింక్ బయోలో ఉందని చెప్పలేదు కదా, నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టలేదు కదా అని అంటే అది యాప్ ప్రమోషన్. ఇండైరెక్ట్గా నువ్వు బయోలో లింక్ ఉందని చెప్తే నీకు వీడియోకి ఒక ప్రైజ్ ఉంటుంది. ఓకే. బయోలో లింక్ ఉంది అని చెప్పకుండా వీడియో కంటెంట్ చేస్తే దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. లింక్ బయోలో ఉందని చెప్పేదానికి ఎక్కువ పే చేస్తారు. ఓకే. అంటే లింక్ బయోలో ఉందంటే డైరెక్ట్ లింక్కి వెళ్ళిపోతారు. ఈయన చెప్పలేడు అనుకో, అక్కడికి వెళ్ళారు కదా. ఇప్పుడు తను ఈ హెల్పింగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాడు కదా, వాళ్ళు ఇస్తారు ఆల్రెడీ డబ్బులు. ఓకే. ఈయనకి లాస్ అనేదే ఉండదు బ్రో. ఏ బెట్టింగ్ యాప్ చేసే ప్రతి ఇన్ఫ్లుయెన్సరు లాస్ అనేది ఉండదు. ఇప్పుడు ఆ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయిన జనాలు ఉంటారు కదా, వంశీకి 50K ఎంతో ఉన్నారు. ఓకే. టెలిగ్రామ్ లింక్లో 50K ఉన్నారు ఛానల్లో. ఇప్పుడు మీరు ఒక 1000 డిపాజిట్ చేసినారు అనుకోండి, 500 తన కమిషన్ ఆటోమేటిక్గా తన అకౌంట్లో పడిపోతుంది. ఓకే. వంశీ అకౌంట్లో పడిపోతుంది. ఇంకా 50% యాప్ వాళ్ళకి వెళ్తుంది. ఒకవేళ నీ లింక్ త్రూ జాయిన్ అయ్యి ఆడిన వాళ్ళకి ఒకవేళ 500 పెట్టి 1000 పెట్టి 1000 పోయిందంటే 70 వంశీకి, 30 యాప్ వాళ్ళకి. ఓకే. ఇంకో క్వశ్చన్, ఓడిపోయిన అమౌంట్ మొత్తం వంశీకి వెళ్తుంది, 70 వాళ్ళకి, 30 వీళ్ళకి వెళ్తుంది. కొన్ని యాప్స్లో ఈ పర్సంటేజ్ని కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు బ్రో. అయితే ఒక పర్సన్ ఇప్పుడు లాగిన్ అయ్యి అది గేమ్ ఆడతాడు, ఒక 1 lakh పోగొట్టుకుంటాడు. ఆ 1 lakhలో 70,000 వంశీకి, 30 యాప్ వాళ్ళకి. 70,000 వస్తుందా వీడికి? ఓకే. మళ్ళీ ఒక్కొక్క యాప్ వాళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్సంటేజ్ పెడతారు. కొంతమంది 50-50 పెడతారు. ఓకే. ఓడిపోయిన వాడి దగ్గర నుంచి 50 వంశీకి, 50 యాప్ వాళ్ళకి. ఓకే. అట్లా పర్సంటేజ్ డిసైడ్ చేసేది యాప్ వాళ్ళు. కాదు, ఇప్పుడు నువ్వు అదేదో లాగిన్ చేసినాను అంటే లాగిన్ అయినా ఏదో డెమో సంథింగ్ అని చెప్పేసి, అది ఫేక్ బ్రో. అదేంటంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తారు కదా, మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారా, మీ ముందే నేను లైవ్లో ఆడి చూపిస్తాను, సో గెలుస్తాను, అప్పుడు నమ్మకం ఉంటే మీరే జాయిన్ అవ్వండి అని లాస్ట్లో లింక్ ఇన్ బై అని చెప్పి లైవ్లో ప్లే చేసి చూపిస్తారు కదా. అవన్నీ యాప్ వాళ్ళు యాప్ ప్రమోట్ చేయడానికి ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్కి వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసే ఒక డెమో అకౌంట్, ఫేక్ అకౌంట్ అది. అందులో ఉంటాయి పైసలు ఉన్నాయన్నీ ఫేక్. అవి ఫేక్, అవి విత్డ్రా అవో ఏముండదు, అది ఒక ఫేక్. జస్ట్ ఎట్లా అంటే ఫోన్లు డిస్ప్లే ప్లేస్లు పెడతారు చూసినారు బ్రో, ఫేక్వి అట్లా. సో ఇప్పుడు అతను లైవ్లో ఒక 10,000 ఆడింది అనుకోండి, 2 times యాడ్ చేసి, ఇతను టైప్ చేసే అమౌంట్ అక్కడ ఆపరేటర్కి సిస్టమ్ మీద డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు తను 10,000 ఇంటూ 2 times ఆడుతున్నాడు, సో దాని రిజల్ట్ వెంటనే 20,000 పడిపోదు. అతను టైప్ చేస్తాడు, ఇక్కడ రిజల్ట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది.
అట్లా ఈ డెమో అకౌంట్ నడిచేది. సో ఈ డెమో అకౌంట్ అట్లా నడుస్తుంది. ఇప్పుడు జనాలను పిచ్చోళ్ళని చేయడం. సో చూస్తున్నారా, ఇప్పుడు నేను విన్ అయిపోయినా అని చెప్పేసి మీరు కూడా ఇలా గెలవాలంటే మీరు చేయండి అని చెప్పేసి. అంతే. అంటే జస్ట్ ఇది వీళ్ళ ప్రాక్టీస్ ఎట్లా జరుగుతుంది అంటే వాళ్ళు ముందే మాట్లాడేస్తారు ఇట్లా మీకు డెమో. వాళ్ళకి లాగిన్ ఇచ్చిన తర్వాత యాప్ ఎట్లాగా రన్ అవుతుంది, ఎట్లా లాగిన్ అవ్వాలి, ఎట్లా చేయాలన్నది ఒక డెమో వీడియో పంపిస్తారు. ఓకే. స్క్రీన్ రికార్డింగ్ వీడియో. సో దాన్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి యాప్. ఎందుకంటే వీడియోలో వాళ్ళు ప్లే చేసి చూపించాలి కదా. అవును. సో అలవాటు అవ్వంది ప్లే చేసి చూపించలేరు. సో వాళ్ళు ఒక 2-3 సార్లు అట్లా ఆడితే అయితే వాళ్ళు వీడియో పంపిస్తే మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. ప్రాక్టీస్ చేసి లైవ్ లో చూపించాలి. ఓకే. అందులో ఉండేవి ఫేక్ పైసలే, అందులో విత్డ్రాల్ అవ్వవు, ఫేక్ పైసలు మొత్తం చూపించే జనాలకు అది తెలియదు. ఈ డెమో అకౌంట్ కాన్సెప్ట్ ఒక్కటి జనాలకు తెలిస్తే ఒక్కళ్ళు కూడా నమ్మరు బెట్టింగ్ యాప్లో జాయిన్ అవ్వడానికి. ఓకే. ఈ ఒక్కటి తెలివకే ఇన్ని రోజులు చెప్పిన గొర్రెల్లాగా వెళ్ళిపోయి. సరే, నీకు ఎప్పుడు తెలుసు ఈ విషయం? నాకు ఒక 3 months ముందు తెలుసు. 3 months నుంచి ఎవరికి చెప్పకుండా ఎందుకు సైలెంట్ ఉన్నావు? ఫుల్ ఫ్లెక్స్డ్గా ఇంకా తెలుసుకోవాలని చెప్పి. ఓకే. సో అంటే ఇప్పుడు 3 months ముందు నాకు తెలిసింది. నా హ్యాండ్కి ఒక డెమో అకౌంట్ వచ్చేసరికి టైం పట్టింది కొంచెం. ఓకే. ఇప్పుడు నీ దగ్గర ఉంది అది డెమో, ఒకసారి చూద్దాం. ఒకవేళ ఇప్పుడు నువ్వు గెలవగలవా అది ఆడి? అంటే ఫేక్ బ్రో అది. నేను వేస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది. ఒక 2-3 సార్లు వస్తుంది, ఒకసారి పోతుంది, లేదా 2 times వస్తుంది, ఒకసారి పోతుంది. ఎందుకంటే మొత్తం గెలుస్తానే ఉన్నా కూడా వాళ్ళకి నమ్మరు కదా. అరే 2 సార్లు వచ్చింది, ఒకసారి పోయిందని చెప్పి. నా అకౌంట్లో మరి 3,20,000 ఎంతో ఉంది. మరి ఆయన విత్డ్రా చేసుకొని వాడుకోవచ్చు, దర్జాగా ఖర్చు పెట్టుకుంటాను. జస్ట్ అక్కడ వాళ్ళు ఎంత డిపాజిట్ చేస్తారో అట్లా ఒక నెంబర్ కొడితే అందులో డబ్బులు వచ్చేసినాయని చూపిస్తుంది. నువ్వు కూడా ఒకవేళ ప్రమోట్ చేసినట్టే నీకు కూడా క్రోర్స్ వస్తుండే కదా, ఎందుకు చేయలేదు? నాకు అవసరం లేదు బ్రో. అది ఏంటంటే నిజంగా ఒకవేళ లీగల్ అయి ఉంటే చేసేదాన్నేమో. అదేం లీగల్ కాదు. నాకు లీగల్గా వచ్చిన ఒక యాప్ని నేను చేశాను. జస్ట్ ఒక 1 week ప్రమోట్ చేశా. ప్లే స్టోర్లో ఉండే ఏదన్నా లీగలే. Easy24 వచ్చింది ఒక 1 week ప్రమోషన్కి చేసిన నేను. ఈ టెలిగ్రామ్ లింకులు అంటేనే దరిద్రం బ్రో. అంటే షన్ను వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బావగారు ఒక 4 months 5 months బ్యాక్ ఇట్లానే బెట్టింగ్ యాప్ ఏదో ఎవరి లింక్ త్రూ జాయిన్ అయ్యారో తెలీదు, 17 lakhs పోగొట్టుకున్నారు. కరెక్ట్గా వాళ్ళ వైఫ్కి డెలివరీ అయ్యే టైంలో లెటర్ రాసి వీడియో రికార్డ్ చేసి లెటర్ రాసి పెట్టి సూసైడ్ అటెంప్ట్ చేసినారు ఆయన. ఓకే. సో అసలు ఇది ఎంత మన ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ అయితే తప్ప నిజంగా మామూలుగా అయితే రెగ్యులర్గా న్యూస్లు చూస్తూ ఉన్నాం బెట్టింగ్ యాప్లో. అలా మనం చూసేదానికి మన ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ ఉండేదానికి చాలా తేడా ఉంటుంది బ్రో. ఎందుకంటే చూసే జనాలకి వాడెవడో చచ్చిపోయిండు, ఒక ఇన్సిడెంట్ వల్ల చచ్చిపోయిండు అని సింపుల్గా ఉంటుంది. అదే ఇన్సిడెంట్ మన ఫ్యామిలీలో ఉంటే దాని ఇన్డెప్త్ ఫీల్ మనకు తెలుస్తుంది. ఇది ఇంత 3 months 4 months ముందు అయింది. సో వంశీ ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు సంపాదించచ్చు? ఉంటుంది బ్రో 2-3 CR వరకు సంపాదించండి. 2-3 CR నేను చూసా లిక్విడ్ క్యాష్ మొత్తం. ఓకే. ఇంకో విషయం అంటే వీళ్ళు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా? డబ్బులు ట్రాన్స్ఫర్లు చెయ్యరు బ్రో, క్యాష్లు తెచ్చిస్తారు బ్రో. అంతంత అమౌంట్లు అకౌంట్లో పడితే వెంటనే అకౌంట్ సీజ్ అయిపోదా బ్రో? నువ్వేంది, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వేం చేయడం వల్ల నీ అకౌంట్లో ఇన్ని పైసలు పడుతున్నాయని వెంటనే సీజ్ అయిపోతుంది. ఎట్లా ఇస్తారు అకౌంట్లో? అకౌంట్లో ₹1 కూడా ఇయ్యరు. ఎప్పుడన్నా కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో వేరే కంట్రీ సర్వర్స్ వాడి ఒక 1 lakh 2 lakh డిపాజిట్లు చేస్తారేమో కానీ మ్యాక్సిమం బ్యాగుల్లో క్యాష్లు తెచ్చిస్తారు. ఓకే. అంతే, బ్యాగుల్లో క్యాష్లు తెచ్చిస్తారు. సో హైదరాబాద్ వాళ్ళే ఉంటారా? అదే మరి తెలీదు తెచ్చేటోళ్ళు. ఎప్పుడన్నా హర్షకి అంటే ఎప్పుడైనా వంశీకి హర్ష అని వస్తుంది, ఎప్పుడైనా వంశీకి ఎవరైనా బ్యాగ్స్ లో డబ్బులు తెచ్చిచ్చినప్పుడు చూసిన నేను కూడా వెళ్ళిన కలెక్ట్ చేసుకునేట డబ్బులు. ఎన్ని lakhs? ఒకసారి అయితే 13 తీసుకున్నాడు. 30 lakhs? 13 13. ఓకే. 13 lakhs తీసుకున్నాడు. ఒకళ్ళు అయితే వాళ్ళ ఇంటికి ఒక రోజు తీసుకొచ్చి బల్క్ అమౌంట్ CRsలోనే పెట్టారు. నేను అడిగితే అది నాది కాదు వేరే వాళ్ళదని చెప్పాడు. అప్పటికి ఇంకా మేమిద్దరం అంత సీక్రెట్స్ షేర్ చేసుకునే అంత డీప్ కాదు. ఓకే. ఒక మనిషిని అమ్మితేనే కదా ఏదన్నా ముందు షేర్ చేసుకునేది. అంటే ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ మనీ వచ్చింది, కొన్ని క్రోర్స్ తీసుకొని రావడం జరిగింది, నేను అడగడం జరిగింది అన్నావు. సో ఇవన్నీ బెట్టింగ్ వేనా లేకుంటే హవాలా చేస్తాడా డబ్బులు? హవాలా కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయనకి హర్ష సాయి ఉన్నాడుగా ఫ్రెండ్, ఆయన హెల్ప్తో అవి కూడా చేసింది. ఏంది హర్ష సాయి నాకు ఫ్రెండా? అవును.
ఎట్లా తెలుసు నీకు? మొన్న ఏఎంబి మాల్ ఇష్యూ అయింది కదా బ్రో. అవును. అది బౌన్సర్లు వేసుకొని వెళ్ళాడు. అది కేసు అయింది నెక్స్ట్ 24 అవర్స్లోనే. ఓకే. ఆ కేసుని సెటిల్ చేసి కేసు అవ్వకుండా చూసుకుంది ఇతనే హర్ష సాయి. ఎట్లా తెలుసు నీకు? వంశీ అందరికి వంశీ నా దగ్గరికి వచ్చి చెప్పాడు. ఓకే. ఆయన అన్నాడంట, అరే చేసుకోరా, బెట్టింగ్ యాప్స్ చేసుకో, ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇరుక్కున్నావంటే నాకు చెప్పు, ఏ లూప్ వాడాలి, ఎట్లా బయటికి రావాలన్నది నేను చెప్తా, చెయ్యి, మరీ అతిగా లాస్ని బ్రేక్ చేసేలాగా చెయ్యకు, నీకు ఏ వేలో కావాలంటే ఆ వేలో ప్రమోట్ చేసుకున్న బెట్టింగ్ యాప్స్, మరీ లా బ్రేక్ అయ్యేలాగా మాత్రం చెయ్యకు. ఓకే. కొన్నిసార్లు ఎవ్వరు చెప్పినా కూడా కొన్ని లూప్స్ వర్కౌట్ అవ్వవు, సో చేసుకో, ఏ హెల్ప్ కావాలన్నా ఈ ఈ రిలేటెడ్లో నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తా అన్నాడు. ఓకే. నమ్మల్లా ఇది? నాకు చెప్పిందే కదా, నేను అడిగాను. ఎందుకంటే నా బర్త్డేకి 10 days ముందు నన్ను కలిశాడు బ్రో, ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. కలిస్తే నేను అడిగాను, కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తలేదా, నువ్వు 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 బతికే ఏరియాలో నువ్వేంది, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది అందరికీ తెలుసు, జస్ట్ నీ ఫాలోవర్స్కి తప్ప. నువ్వు ఉంటున్న ఏరియా మొత్తం అందరికీ తెలుసు, వాట్ ఈజ్ యూ, నీకేం పని పాట లేదు, అండ్ నువ్వు బెట్టింగ్ యాప్స్ త్రూనే సంపాదిస్తున్నావు, మీకు ఒక ప్రాపర్ ఇల్లు కూడా లేదు, మీ ఫాదర్ ఏమో ఒక చిన్న డైలీ వేజ్ వర్క్ చేస్తారు, మీ మదర్ ఖాళీ, నువ్వు ఖాళీ, మీ బ్రదర్ ఖాళీ, సో మీ ఫ్యామిలీ గురించి మీ ఏరియాలో మొత్తం తెలుసు, ఫాలోవర్స్కి మాత్రమే తెలీదు, నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం అవసరమా అని అంటే, మరి మొన్న ఆ కేసు అవ్వకుండా ఎవడు చూసుకున్నాడు అనుకుంటున్నావు? హర్ష సాయి అన్న చూసుకున్నాడు, ఏం జరిగినా సరే నా వెనకాల ఉంటాడు ఇప్పుడు. ఇదే మాడ్యులేషన్లో చెప్పాడు. ఓకే, ఇట్లనే చెప్పిండు. ఇదే మాడ్యులేషన్. ఇంత ధైర్యంగా నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా, నీ ఒకవేళ వంశీ నిన్ను ఏదైనా చేస్తే ఇప్పుడు వచ్చి కొడితే ఏం చేస్తాడు బ్రో? ఏం చేస్తాడు బ్రో? ధైర్యం ఉందా నీకు మాట్లాడే? బొచ్చు కూడా ఏం వీకలేడు నా దగ్గరకు వచ్చి, బొచ్చు కూడా వీకలేడు. సరే డోర్ ఓపెన్ చేయరా, పిలువని పిలు. అవునా, అక్కడ కూర్చోమని చెప్పండి, నా పక్కన వద్దు, అక్కడ కూర్చోమని చెప్పండి. కనిపించద్దు నాకు, కనిపించద్దు, అక్కడ కూర్చోమని చెప్పండి. ధైర్యం ఉందా నీకు? ఎందుకు బ్రో, ఏం చేస్తాడు? నా సైడ్ ఏం మిస్టేక్ లేనప్పుడు ఆబ్వియస్లీ నేను ఎవరికి ఎందుకు భయపడాలి బ్రో? దేనికి భయపడాలి? నాకు అసలు వాడి ఫేస్ చూడడం కూడా ఇష్టం లేదు, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు చూడాలనుకుంది, చూసింది, ఇప్పుడు చూడొద్దు అనుకుంటుంది. ఒక మనిషి ట్రూ కలర్స్ తెలియనంత వరకు ఎవరన్నా నమ్ముతారు బ్రో, తెలిసిన తర్వాత చీయనే అనుకుంటారు. తెలియనంత వరకు ఆబ్వియస్లీ అతను మంచి మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు అవతలికి. తెలిసిన తర్వాత ఇంకా నిన్ను మంచోడు, నువ్వు పెద్ద హరిశ్చంద్రుడివి అని చెప్పేసి అంటే ఎవరు నమ్మరు కదా. ఆయన పెద్ద సత్య హరిశ్చంద్రుడిలాగా వదులుతాడు డైలాగులు వేరే ఛానల్లో. సో కరెక్ట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు వాగేసి వెళ్ళిపోతావు, అవి నేను ప్రూఫ్లు తీసుకొని వస్తాను కదా, నేనేం చేతులు కట్టుకొని కూర్చోను కదా. ఇక నువ్వు ఏ కౌంటర్లు ఇచ్చినా ఇక నేను ఇవ్వడానికి కూడా రాను. ఈయన పాయింట్లో ఎన్నిసార్లు ఏలు పెట్టినా అది రిటర్న్ బురద నా మీదే పడుతుంది, కానీ ఆయన బాగానే ఉంటాడు. కానీ ఒకటి బ్రో, అది నెక్స్ట్ 2 monthsలో మరి వంశీ ఏడు ఉంటాడు. ఎందుకు? ఏం జరిగింది? అదే బెట్టింగ్ యాప్స్ గురించి. ఓకే, చెప్పు. లిస్ట్ అవుట్ అయ్యాడు. ఓకే, ఆయన కూడా. సో 2 monthsలో జైలుకి వెళ్ళబోతున్నా? లోపలే అవ్వచ్చు, తెలియదు మరి. నీకు ఎట్లా తెలుసు? ఆయన నజర్. ఓకే, నీకు ఎట్లా తెలుసు? ఆయన మీద లైక్ ఆయన ఫేట్ ఎట్లుంటే అట్లా వెళ్తాడా అంటే వాళ్ళు లిస్ట్ అవుట్ చేసిన లిస్ట్ నాకు చూపించినారు. ఎవరు చూపించారు? సజ్జనార్ సార్ ఆఫీస్కి వెళ్తే. నువ్వెందుకు వెళ్ళినావు? కాల్ వచ్చింది నాకు. నీకెందుకు కాల్ వచ్చింది? ఒక ట్వీట్కి రీట్వీట్ చేస్తే ఆయన పేజ్లో సార్ పేజ్ నుంచి రీట్వీట్ చేయడం వల్ల కాంటాక్ట్ అయ్యారు. ఓ, అయ్యి ఏమన్నారు? లేదు చెప్పు. పిలిచారు బ్రో ఆఫీస్కి. వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ మీద 0 knowledge ఉందంట సార్కి. ఓకే. సో అసలు ఎట్లా నడుస్తుంది ఏంది ఇదంతా అని అడిగారు. సజ్జనార్ సార్. ఓకే, సో ఈ క్లారిటీ మొత్తం చెప్పినా? చెప్తా. కొన్ని ఏమన్నా వీడియోస్ ఉన్నాయా అని అడిగితే, రీసెంట్ వీడియోస్ ఏమన్నా ఉన్నాయా అడిగితే రీసెంట్ వీడియోస్ పంపించాను. ఓకే. యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ హర్ష ఉంది కదా, అవును, హర్ష బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది. ఆయన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిండు, పెట్టి బ్యాన్ దిస్ గర్ల్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అని పెట్టిండు. ఎవరు? సజ్జనార్ సార్. ఓకే, సో ఇంకో క్వశ్చన్, అంటే నువ్వు అసలు ఇంతగానో మ్యాటర్ పెట్టుకుని ఆ మ్యాటర్లు చెప్పట్లేదు నువ్వు? ఏం అంటే అవి కొంచెం కాంప్లికేటెడ్. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందుకు నువ్వు అన్నావు అంటే డెమో వీడియో ఉంటుంది, ఆ డెమో వీడియోలో మనం విన్ అయినట్టు చూపిస్తామని చెప్పేసి. ఆ డెమో వీడియో ఇప్పుడు చేసి చూపి.
చేసి చూపిస్తున్నావు కదా. ఇదిగోండి నా అకౌంట్లో 3,39,000 ఉంది. ఓకే. ఫేక్ అది, మొత్తం ఫేక్ అమౌంట్ అది. పోయింది కదా. వెనక్కి వెళ్ళారా? అవును. లాగిన్ పోతుంది అది, కరెంట్ బ్యాలెన్స్ అది. ఓకే. సో ప్రెజెంట్ చందన అకౌంట్లో 3,39,139 రూపాయల 40 పైసలు ఉన్నాయి. అవన్నీ ఫేకే. ఇవన్నీ ఫేకే. ఫేక్. ఓకే. సో ఇది నంబరింగ్ వస్తుంది. అది టైం రన్ అవుతూ ఉంటుంది బ్రో. 30 సెకండ్స్కి బెట్ వేస్తూ ఉంటారు. టైం అది మనం వేసినా వేయకపోయినా టైం రన్ అవుతుంది. ఓకే. 30 సెకండ్స్కి మనం వేసిన బెట్ రిజల్ట్స్ ఇక్కడ రివీల్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను లైక్ ఇదిగోండి వేసి చూపినా. స్క్రీన్ షాట్ రికార్డ్ చేయి, స్క్రీన్ రికార్డ్ చేయి. సరే, స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా. కలర్ ప్రెడిక్షన్ అని ఉంటుంది, బిగ్ స్మాల్ అని ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవును. ఒక్క నిమిషం ఆగండి, ఆల్రెడీ 30 సెకండ్స్ అయిపోయింది. ఓకే. ఇక్కడ స్మాల్ మీద నేను 1000 ఇంటూ 5 టైమ్స్ వేస్తున్నా. ఓకే. అంటే 5,000 వేస్తున్నాను. ఓకే. 1000ని 5 టైమ్స్కి వేసాను బ్రో. ఓకే. 30 సెకండ్స్లో వస్తుంది రిజల్ట్. లైక్ ఇక్కడ ఓకే. 30 సెకండ్స్ ఉంటుంది, 1 మినిట్ ఉంటుంది, 3 మినిట్స్ ఉంటుంది, ఇక్కడ చూపిస్తారు 5 మినిట్స్ కూడా ఉంటుంది. ఓకే. సర్వర్ ప్రాబ్లం చూపిస్తుంది. ఓకే. వస్తుంది రిజల్ట్ వస్తుంది. 30 సెకండ్స్ పడుతుంది రావాలంటే. ఉన్న అమౌంట్లో నుంచి డిపాజిట్ ఆల్రెడీ 20,000 చేశాను ఇందాక. వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికి. ఓకే. లూజ్ వచ్చింది, మళ్ళీ ఆడదు. ఓకే. నాకు తెలిసి ఇందాక ఆల్రెడీ ఒకళ్ళు ఆపరేట్ చేసిన ఒక్కొక్క డెమో అకౌంట్ 3-4 దగ్గర ఉంటుంది, సేమ్ లాగిన్ డీటెయిల్స్. ఓకే. సో ఆల్రెడీ వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తే మనకి అంటే ఇప్పుడు ఇది ఆపరేట్ చేస్తురా లేదనుకుంటా. చేస్తున్నారు. అందుకనే ఒక లాగిన్ ఒక కేటగిరీ ఒక 50K ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర 5గురికి ఇస్తారు సేమ్ లాగిన్ డీటెయిల్స్. ఓకే. సో 5,000 పెట్టినావు. 1000 పెట్టినావు 9,800 వచ్చింది. 1000 ఇంటూ 10 టైమ్స్ పెట్టిన. ఓకే. మళ్ళా ఆ ఫేక్ యాప్ కూడా చాలా నిజాయితీగా ట్యాక్స్లు కట్ చేసుకొని ఇస్తుంది. ఓకే. సో తిను 1000 రూపీస్ పెట్టింది, 1000 ఇంటూ 10 టైమ్స్ అంటే 10,000 రావాలి. 9,000. సో 9,800 వచ్చినాయి. సో ఇది ఫేక్ అయినా కానీ ట్యాక్సెస్ కట్ అయ్యి 200 ట్యాక్సెస్ కట్ అయ్యి చూపి అది వీడియో లైవ్ లో చూపియాలి కదా మనం ఆడుతున్నట్టు. సో ఇది ఓకే విన్నా. ఓకే విన్ అనుకుంటే మీరు విన్ అయిపోతారు. ఇంకా ఓకే విన్ మాక్సిమం 90% ఇన్ఫ్లుయెన్సర్స్ ఓకే విన్నే చేస్తారు బ్రో. ఓకే. వంశీ ఏంటంటే నెలకొక యాప్ మారుస్తాడు. ఎందుకంటే ఈ యాప్ చేస్తున్నందుకు ఇంకొక యాప్ వచ్చి ఈ యాప్ కంటే ఎక్కువ పేమెంట్ ఇస్తాడు. ఒక యాప్ చేస్తాడు, నెలకి వదిలేస్తాడు. మళ్ళీ ఇంకొక యాప్ చేస్తాడు, ఫ్రెష్ అమౌంట్ వస్తుంది. అది కాకుండా నువ్వు ఎన్ని వీడియోలు చేస్తే నెలకి అన్ని వీడియోకి 40 నుంచి 50,000 వస్తుంది. నువ్వు ఎన్ని వీడియోలు చేస్తే అన్ని 40 ఇస్తారు. కాదు, ఇప్పుడు సజ్జనర్ సార్ దగ్గరికి వెళ్ళినావు కదా, వంశీ గురించి అడగడం జరిగిందా? అడిగాడా? నువ్వే చెప్పినావు ఇట్లా అంటే ఒక విధంగా ఉన్నాడు? లేదు. ఆయన ఏ వీడియో చూపించి అడిగారంటే AMB మాల్ ఇష్యూది. ఎందుకంటే అది న్యూస్లో వచ్చింది కదా రీసెంట్గా. సో అది కూడా ట్వీట్ చేశారు ఆయన. అది ట్వీట్ చేస్తేనే ఇతను తెలుసా అని అంటే అతని పక్కనున్న ఆయన అసిస్టెంట్ ఉంటారు కదా, పర్సనల్ అసిస్టెంట్, ఈ అమ్మాయి ఆల్రెడీ అతనితో సాంగ్ చేసింది. సో తినకి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది ఎందుకంటే తనతో ట్రావెల్ చేసింది కదా అని చెప్పి ఆ రీజన్తోనే పిలిపించారు. ఓకే. సో మొత్తానికి సజ్జనర్ సార్ కూడా నువ్వు వెళ్ళి చెప్పడం జరిగింది, అంటే ఇట్లా ఉంది ఇవి మోసాలు అని చెప్పేసి, సో ఇట్లుంటుంది ఈ వీడియో అన్నట్టు చెప్పడం జరిగింది. సో మొత్తానికి జనాలను బఫూన్ గాళ్ళని చేయడము, వాళ్ళ చావుకి కారణమైన వ్యక్తులు వీళ్ళందరూ, బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేసారో వాళ్ళందరూ, దాంట్లో సహకరించింది నువ్వు కూడా. సో జనాలకు ఏం సమాధానం చెప్తావు? నేను కోఆపరేట్ చేసి ఏం చేసిన బ్రో? నేను ఇప్పుడు తనకి కోఆపరేట్ చేసినావు కదా. ఎవరికి? వంశీకి.
బ్రో తన దగ్గర ఉన్న అసలు నాకు బెట్టింగ్ గురించి ఏం తెలియదు బ్రో. అప్పటికి నాకు ఇంకా ఏం అవేర్నెస్ లేదు. ఓకే. ఎందుకంటే తను కూడా నాతో అంత డీప్ గా ఏం షేర్ చేసుకోలేదు. ఎప్పుడన్నా నా ముందు కూర్చొని అప్పుడప్పుడు టెలిగ్రామ్ లో లింకులు పెట్టడం అవన్నీ చేస్తా ఉండేటోడు, కానీ ఇట్లా చూసి వదిలేసేదాన్ని. నేను అడగలేదు, తను చెప్పలేదు. నాకు డీటెయిల్డ్ గా తెలియనంత వరకు నేను ఎట్లా మాట్లాడతా బ్రో. నేను డీటెయిల్డ్ గా తెలుసుకొని నా చేతికి ఒక డెమో అకౌంట్ వచ్చిన తర్వాత నేను మాట్లాడదామని చెప్పి ఉన్నాను. యాక్చువల్లీ నేను సార్ని కలిసింది కూడా 25 days ముందే కలిసాను. సో మొత్తానికి అంటే తిను చందన రావడం మంచిదైంది. ఎందుకంటే చాలా మందికి తెలియదు, అంటే పిచ్చోళ్ళు ఎంత పిచ్చోళ్ళని చేస్తారు అంటే జనాలను. సో చూపించేసి నేను 1000 పెట్టినాను నాకు 10,000 వస్తాయని చెప్పి చెప్పగానే అరే నిజంగా ఫ్రీ. ఒక్క నిమిషం ఆలోచించండి, పైసలు కష్టపడితేనే వస్తాయి, పుణ్యానికి ఎవడు ఇయ్యడు. ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయని డబ్బులు ఇస్తాడు, అవునా కదా? కాదు బ్రో, నిజంగా నువ్వు నిజంగా బెట్టింగ్ యాప్లో నీకు డబ్బులు సంపాదించే సోర్స్ ఏదైనా తెలిసిందంటే ఈ జనరేషన్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నువ్వు సంపాదించుకోవడానికి నీకు ఒక సోర్స్ తెలిస్తే అది పక్కనోడికి తెలియకుండా జాగ్రత్త పడాలనుకుంటావు. ఎందుకంటే నేనే సంపాదించుకోవాలి, వాడికి అస్సలు ఇవ్వను నేను అని చెప్పి అలాగ అనుకునే మెంటాలిటీ పీపుల్. కానీ నేను సంపాదించుకుంటున్నా, మీకోసం తీసుకొచ్చిన, మీరు కూడా సంపాదించుకోండి, ఈయన చెప్పే నీతి మాటలు ఉంటాయి. ఎట్లంటే మన ఫాలోవర్స్కి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదే హర్ష, నువ్వు కూడా చెప్పు. కదా ఆయన అట్లే అంటాడు. నువ్వు కలిపి ఎప్పుడు చేయలేదా? చంద్ర చెప్పు అని చెప్పలేడా? లేదు బ్రో, అడిగాడు. అస్సలు తను అడిగాడు, రైడర్ శ్రీకాంత్ అడిగాడు ఇట్లా బెట్టింగ్ యాప్ గురించి కంటెంట్ బేస్డ్ చేద్దామని. అస్సలు కాదు, నువ్వు నిజంగా చెప్పు. నీకు చాలా మంది తెలిసి ఉన్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు నీకు ఎవరెవరు తెలుసు? సజ్జనార్ సార్ దగ్గర ఎవరెవరు లిస్ట్ ఉంది, ఒక లిస్ట్ మొత్తం చెప్పు బ్రో. అట్లా చెప్పకూడదు బ్రో, చాలా క్లియర్గా చెప్పారు, కాంప్లికేటెడ్ థింగ్ అది. ఓకే. సో ఒక పేరుందా అడుగుతా, చెప్పు. చందన అనే పేరుందా? నాది ఎందుకు ఉంటుంది బ్రో? ఓకే. లేదు, అందులో వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్లో ఒక 6 members వరకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళు అంటే ఓకే నాకు ఇతను తెలుసు. సరే, హర్ష సాయి పేరుందా? ఉంది. బయస్ అని యాదవ్ ఉంది, ఆయన 1 ఉంది. ఇమ్రాన్? ఆయన 1, ఈయన 2. ఇమ్రాన్ 2ఆ? 1లో హర్ష సాయి, ఓకే. 2లో బయాస్ అని యాదవ్, ఓకే. 3లో బ్రో ఇంకా అట్లా అన్నీ 3లో ఎవరు చెప్పుకుంటే పోతే? ఇమ్రానా? లేదు బ్రో. తినా మీ మాజీ వంశీయా? బ్రో అట్లా చెప్పద్దు బ్రో, మళ్ళీ నాకేమన్నా కాల్ వచ్చి అట్లా అడుగుతారు కదా. ఓకే. సో మొత్తానికైతే బెట్టింగ్ యాప్స్ త్రూ అసలు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది క్లియర్ కట్గా తను చెప్పడం జరిగింది. అంటే తను ఎట్లా విన్ అయిందో అది మొత్తం మనకు చెప్పడం జరిగింది. అది మీకు స్క్రీన్ మీద కూడా తను స్క్రీన్ రికార్డ్ చేసింది, అది కూడా మీకు పైన ఇస్తాం. ఎప్పటి నుంచి అయినా కానీ ఎవ్వడు మనకు పుణ్యానికి ఎవరు డబ్బులు ఇవ్వడు. కష్టపడి పని చేయండి, మీకు కాళ్ళు చేతులు ఉన్నాయి, ఎక్కడికన్నా వెళ్ళి జాబ్ సంపాదించి జాబ్ చేసుకుని బ్రతికితే బెటరు. ఈ యాప్ల వల్ల నమ్ముకొని ఈ యాప్లు ఈ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చిందంటే ఆయన చెప్పిండంటే మాకు డబ్బులు వస్తాయని, అసలు ఆశ ఎందుకు నాకు అర్థం కాదు. ఆశ ఉంటే ఎప్పటికైనా నువ్వు పైకి ఎదగలేవు. నీకు మధ్యలో వచ్చిన డబ్బులు మధ్యలోనే ఉంటాయి, కష్టపడిన పైసలే నీకు చచ్చేంత వరకు ఉంటాయి. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఇప్పుడున్న పిల్లలందరూ చేంజ్ అయితే బెటర్ అన్నట్టు నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. సో థ్యాంక్ యూ చందన. అంటే ఇది నాకు పర్టికులర్గా నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంతోమందిని నువ్వు సేవ్ చేస్తున్నట్టు ఇప్పుడు. అంటే మాకు ఫ్యామిలీలో ఇన్సిడెంట్ ఉండడం వల్ల నేను ఇలా రియాక్ట్ అవ్వగలిగాను. కానీ నిజంగా జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఈ సూసైడ్ కేసులు వస్తున్నాయి కదా బ్రో, నేను కూడా అట్లా చూసి క్యాజువల్గా వదిలేసే లైక్ ఒకప్పుడు వచ్చినవి. ఈ 4 months బ్యాక్ మా ఫ్యామిలీలో జరిగింది ఇట్లా. అతని వైఫ్ అబౌట్ టు డెలివరీ ఉంది, ఆ టైంలో ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసినారు. ఎట్లనో వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్కి ఆయనకి దగ్గరగా ఒక 6 lakhs ఏమో అయింది హాస్పిటల్ ఖర్చులు. ఒక పొలం అమ్మేసి మరీ బెట్టింగ్ ఆడిండు, పొలం అమ్మేసి 17 lakhsతో ఆడిండు, 17 lakhs పోయినాయి. ఓకే. సో ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. బట్ తనకు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళకి వచ్చింది కాబట్టి తను అందరికి షేర్ చేసుకుంటే అందరు చేంజ్ అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ చందన. థ్యాంక్ యూ.